ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రభువు నిన్ను సేవకు పిలిచాడా, ఏర్పాటు చేసుకున్నాడా, భయపడవద్దు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆత్మలు ఇస్తాడు, సంఘాన్ని ఇస్తాడు. ఒకవేళ మోసపోతావు, జాగ్రత్త. ఎందుకంటే దేవుడు ఒకవేళ నిన్ను పిలవకపోతే ఆత్మలు ఇవ్వడు. ఆత్మలు రాకపోతే నువ్వు కట్టలేనప్పుడు ఏం చేస్తావు? సంఘాన్ని దోచుకోవడం మొదలు పెడతావు. అబద్ధపు క్రైస్తవు వారితో చేతులు కలిపి మరలా నువ్వు తప్పు చేయడం ప్రారంభిస్తావు. ఆత్మలు నువ్వు కనడం నీకు చేత కాదు, సంఘాన్ని కట్టడం నీకు చేత కాదు, దోచుకోవడానికి అలవాటు అయిపోయావు. అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు ఈరోజు చాలా మంది సంఘాన్ని పాడు చేస్తున్నారు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో, దేవా నీ చిత్తము జరిగించుట నాకెంతో ఇష్టమయ్యని చెప్తున్నాడు. అలాగే లోకసువార్త 3వ అధ్యాయము 22వ వచనం ద్వారా ఆకాశం నుండి ఒక శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. దేవుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 20వ వచనంలో, నేను ఎవరినైతే పంపిస్తున్నానో, మీరు ఎవరినైతే ఆహ్వానిస్తున్నారో, మీరు ఆహ్వానించినప్పుడు వారిని కాదు నన్నే మీరు ఆహ్వానించుతున్నారు. అలాగే నన్ను ఆహ్వానించిన వాడు నన్ను పంపించిన తండ్రిని ఆహ్వానించుతున్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు సేవకి దేవుడు ఏర్పాటు చేసుకుని పంపిస్తారు. ఇది మనుషులు ఇచ్చే జాబులు కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది మాపబడినటువంటి వారికి దేవుడికే లెక్క చెప్పాలి. కాబట్టి లోకంలో ఒక వ్యక్తిని ఒక సంఘానికి అప్పగించినట్లయితే ఆ కట్టి కాలినంత వరకు